వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మస్కట్ దేశంలో చిక్కుకున్న గోదార్కని మహిళను ఇండియా తీసుకొచ్చిన కేటీఆర్. మంత్రి వివేక్ వెంకటస్వామి రేషన్ కార్డులు ఇస్తుంటే అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో వింత ఆచారం. కరాటే మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన ప్రముఖ వైద్యుడు శంకర్ శర్మ. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్పై నిరుద్యోగుల దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, మస్కట్ దేశంలో చిక్కుకున్న గోదార్కని మహిళను ఇండియా తీసుకొచ్చిన కేటీఆర్ లేకపోతే స్వదేశానికి వచ్చేదాని కాదని కంటతడి పెట్టుకుని భాగద్వేదంతో కేటీఆర్కు రాఖీ కట్టిన బాధితురాలు. गोदारखनी से हूँ मैं। मेरे हरीश सर और केटीआर सर की वजह से ही मैं आज यहाँ पे आई। बहुत बड़ा धोखा हुआ मेरे को। और तो कोई भी अपना देश छोड़ के कोई भी नहीं जाना यहाँ से। बहुत धोखा कर रहे अपने साथ में। आज ये लोग नहीं रहते थे तो मेरे बच्चों की सूरत में नहीं देख पाती थी और मैं यहाँ पे नहीं आ सकती थी। मेरे को बहुत बोले तो बहुत मुश्किल हुई वहाँ पे। बहुत तकलीफ से मैं यहाँ पे आई। बहुत मेहनत करके मेरे को केटीआर सर मेरे को यहाँ पे लेके आए। बहुत वो लोग मेरे को जालिम सितम करे मेरे को। और तो मेरे केटीआर सर और केसीआर सर की बदौलत से मैं यहाँ पे हूँ। कोई भी मेरे लिए मदद नहीं करे मेरे को। मेरे 2 बच्चे हैं। हाँ मेरी बच्ची है 8 साल। हाँ और ఈ అమ్మాయి పేరు అఫ్రీన్. అమ్మాయి రామగుండం అమ్మాయి అయితే మస్కట్ దేశానికి పోయి అక్కడ ఇరుక్కొని పోయిన అన్న మమ్మల్ని కాపాడండి అని చెప్తే ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్ళీ మన పార్టీ నాయకత్వం పట్టించుకొని సోదరుడు హరీష్ రెడ్డి గారు ఆ రామగుండం కాన్స్టిట్యూన్సీ ఉన్నారు, వారు పట్టించుకొని అమ్మాయి తిరిగి ఇండియాకి తీసుకొస్తే స్ట్రైట్గా పొద్దున ఎయిర్పోర్ట్లో దిగింది. एयरपोर्ट में सीधा इकड़ के వచ్చింది. एयरपोर्ट से सीधा यहाँ पे आए उनके अपने बच्चों के साथ। हम सब आपके साथ हैं माँ, और आप बेफिक्र रहिए। जो भी है आगे की भी हम ज़रूर आपका मदद करेंगे और इंशाल्लाह आपकी बच्चों की भी देखभाल करेंगे। बहुत बहुत वेलकम। अमीर प्लीज़ करें और मिस करें। शुक्रिया आपका, शुक्रिया। नहीं बेटा अम्मा राखी करते हैं तो मैं राखी पंडित डाले का था। रक्षा कर रहे हैं हम तो आपको बंधन। కర్నూలు టౌన్ పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌర్చెర్తారెడ్డి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం కల్లూరు అర్బన్ 21వ వార్డు పాలకుట్టాల కాలనీలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌర్చెర్తారెడ్డి మాట్లాడారు.
ఉచిత బస్సు ఆగస్టాలలో తొలి అడుగు ఈ కార్యక్రమము జూలై 2వ తేదీ స్టార్ట్ అయ్యి ఆగస్టు 15వ తేదీ వరకు జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు కేఎస్ఎస్ల నుండి పొలిట్ బ్యూరో మెంబర్ల వరకు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ నాయకులు, అందరు లీడర్స్, వార్డ్ ఇన్ఛార్జెస్, ప్రతి ఒక్కరూ కార్యకర్తలు అందరూ వెళ్ళి తిరగమని చెప్పడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో ఇప్పటికే అన్ని దాదాపు 80% పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ తెలియజేస్తూ తర్వాత ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే గ్రామాల కానీ కాలనీలో కానీ ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం కోసం పోవడం జరుగుతూ ఉంది. మేము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట మెగా డిఎస్సి దానిపై నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పూర్తి చేసి అన్ని పోస్టులు కూడా రావడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లను మూసివేసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 204 అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడం కేవలం 5 దీనికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాతనే 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించి తాత్కాలిక మరమ్మతులు చేయించడం జరిగింది. అలాగే ఇంకొకసారి కుంగితే 2,60,00,000 శాంక్షన్ చేయించి తాత్కాలిక పనులే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని మేము అడగడం జరిగింది. దీనికి సీఎం గారు క్యాబినెట్లో మొన్న జరిగిన క్యాబినెట్లోనే 53 కోట్లకు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఇరిగేషన్కి అయితేనేమి, రోడ్స్కి అయితేనేమి, డెవలప్మెంట్కి అయితేనేమి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉందో దీన్ని బట్టి మీకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ఉంది. మార్కెట్ యార్డ్ కూడా మేము 83 పాణ్యం మార్కెట్ యార్డ్ మా పార్టీ ఆదేశానుసారం ఆల్రెడీ మా నాయకురాలు ఎమ్మెల్యే గారు చరితమ్మ గారు ఒక నెల రోజుల నుంచి సుపరిపాలన తొలి అడుగులో భాగంగా అలా కార్పొరేషన్ అయితేనేమి, పల్లెల్లోనైతేనేమి జూలై 2వ తేదీ మొదలుపెట్టి ఈరోజు ఆగస్టు 2 ఒక రోజు కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు ప్రజలు తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ పథకాలు చేస్తున్నారు, తల్లికి వందనం అయితే ఏమి అవన్నీ కూడా అంటే సూపర్ 6లోని అన్ని పథకాలు, అలాగే అదొకటే కాకుండా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించే ప్రభుత్వం మాది. అందుకోసమే మేము మౌలిక సదుపాయాలు కానీ అలాగే మాకు 16 వార్డులకు సంబంధించి ఎక్కడెక్కడైతే డ్రైన్ల సమస్య ఉన్నా, స్ట్రీట్ లైట్ల సమస్య ఉన్నా, రోడ్ల సమస్య వీక్షించి అరాచకాలకు పడిపడిన వాళ్ళు ఎట్లాంటి మేము మీతోనే ఉండాలనుకున్నాం. మేము ప్రజా నాయకులం కాదు, ప్రజా సేవకులం అని మా నాయకుడు మాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందువల్ల మేము మాకు మంచి విపరీతమైన స్పందన ఉంది. వాళ్ళ కొత్తగా ఉన్న సమస్యలు కూడా మేము తిరగడం వల్ల తెలుస్తూ ఉంది. దానికి అప్పటికప్పుడు త్వరితగతిన వెంటనే పూర్తి ఏదైనా చిన్నదానికి పెద్దదానికి మా దృష్టి కేంద్రీకరించి దానిపైన వాటిని క్లియర్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు 21వ వార్డుకు రావడం జరిగింది. ఇక్కడ ఈ పాలకొట్టాల ఏరియాల్లో కొన్ని ఎక్కడెక్కడ సమస్యలు అవన్నీ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అట్లాగే అందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వంని. ఇంకా ఇది మా తొలి అడుగు మాత్రమే, మేము అందుకే చెప్పాము ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. 4 ఏళ్లలో కూడా మా నాయకులు మాకు గుర్తు చేస్తూ ఉన్నారు ఏది మనకెందుకు ఈ ప్రజలు ఇంత మంచి బ్రహ్మరథం పట్టారు, మనం ఏ విధంగా దాన్ని తీసుకోవాలి అని చెప్పేసి అందుకోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా మాకు ఇలా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకమయ్యి ప్రభుత్వాన్ని సంకీర్ణంగా అలాగే 2-3 టర్మ్లు ఇంకా వేరే వాళ్ళకి అసలు అవకాశమే లేకుండా చేయాలనే ఉద్దేశంతో మేము కష్టపడుతున్నాం. మా నాయకులు కానీ మా కార్యకర్తలు అందరూ, యువకులు అందరూ మాకు సహకరిస్తూ ఉన్నారు. సో ఈరోజు చాలా సంతోషం మీరందరూ రావడం. ఇవాళ అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా పడడం జరిగింది. రైతులందరికీ న్యాయం జరుగుతుంది. దీనివల్ల రైతులకి పెట్టుబడి సహాయం కానీ, వాళ్ళకు పంట పండినాక దానికి వచ్చే స్థిరీకరణ నిధాని అన్ని కూడా మేము అలొకేట్ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గంలో 75 కోట్లతో నిర్మించిన మూర్మూరు ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పాలకుర్తి, అంతర్గం మండలాలలోని సుమారు 30,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. దీనితో పాటు 50 లక్షల వ్యయంతో అంతర్గం ఎంఆర్ఓ కార్యాలయం నిర్మాణం, ఇందిరా మహిళా శక్తి బృందాలకు వడ్డీ రాయితీ చెక్కులతో పాటు పలువురికి ప్రమాద బీమా చెక్కులను మంత్రులను అందజేశారు. అలాగే రామగుండం బి పవర్ హౌస్ నుండి రైల్వే క్రాసింగ్ వరకు 10 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులకు 10 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. జ్యోతి ప్రజ్వల అనంతరము తెలంగాణ రాష్ట్ర గీతం ప్లే చేయవలసిందిగా కోరుచున్నాం. రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది. స్క్రీన్ మీద మీరు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ తుమ్మల రాయితీ పంపిణీ చెక్కుల పంపిణీ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర న్యాయపరంగా బనకచర్ల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తామని చెప్పి ఈరోజు సభాముఖంగా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇక్కడ టిఆర్ఎస్ నాయకులతో మాట్లాడుతున్నారు. అసలు ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మంతని కాన్స్టిట్యున్సీలో 1 ఎకరాకి నీళ్ళు ఇవ్వలేదు. కట్టింది పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 ఎకరాకి మరి నీరందించే ప్రతిపాదన లేదు. సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ గారి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. వారు ముందుకు నడిచి ఎన్ని డబ్బులైనా ఎన్ని కోట్లైనా ఈ పత్తిపాక రిజర్వాయర్ని చేపట్టి తీరుస్తామని చెప్పి మరి సర్వే కూడా నిన్ననే 1.5 కోట్లతో సర్వేకు జీవో ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దాదాపు 2,40,000 ఎకరాల స్థిరీకరణతో పాటు 10,000 ఎకరాలు కొత్త ఆయకట్టును సృష్టించే కార్యక్రమం మొదలు పెడతాం మా ప్రభుత్వంలో అని ఇక్కడున్న మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మరి ధైర్యంతో చెప్తా ఉన్నాం సార్. ఆయిల్ పాముకు సంబంధించిన అంశాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెంపొందిస్తూ రైతు మరి వారికి వచ్చే ఆదాయ వనరులు పెంచే కార్యక్రమాల్లో ఆయిల్ పామును పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిపిస్తా ఉన్నా. దానికి తోడు స్థానికంగా ఈ జిల్లా స్వరూపాన్ని అటు పారిశ్రామిక రంగంగా, నీటిపారుదల రంగంగా అన్ని కోణాల్లో అభివృద్ధి చేయడానికి ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దల యొక్క పిలుపు మేరకి ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఈ జిల్లాకు వచ్చే అవకాశం ఇచ్చారు. తప్పకుండా ప్రతి నెల ఈ జిల్లాకు వచ్చి అది సింగరేణి సమస్య కావచ్చు, నీటిపారుదల రంగం కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ప్రతి దాని మీద ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రజాప్రతినిధులతోటి, అధికారులతోటి, అవసరమైతే ఆయా శాఖ మంత్రులు కూడా ఇక్కడికి పిలిపించుకొని తప్పకుండా ఒక్కొక్కటి ఠాకూర్ గారు చెప్పినవి కానీ, విజయ్ గారు చెప్పినవి కానీ, ఈనాడు మంత్రివర్గంలో ఉన్న మా యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా నేను ఇచ్చినటువంటి మాటలు శ్రీధర్ బాబు గారు, పొన్నం గారు ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు చేశారో, ఉత్తమ్ గారు పిసిసి అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి ఏ వాగ్దానాలు చేశారో వాటన్నిటిని అమలు చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, వ్యవసాయం గురించి కూడా శ్రీధర్ బాబు గారు మొత్తం చెప్పారు. ఈనాడు నీటిపారుదల, సన్నబియ్యం, గోదావరి పరివాహక ప్రాంత ప్రతి చుక్కను తెలంగాణ, ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాడుకునే విధంగా, కృష్ణానదికి ఏ విధమైతే ప్రణాళికలు చేస్తా ఉన్నారో గోదావరి ప్రతి చుక్క వాడుకునే విధంగా ప్రణాళికలు చేయాలని గౌరవ మంత్రులను కోరుతూ మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. చాలా కాలంగా ఈ ప్రాంతంలో రైతులు ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంను ప్రారంభించుకున్న సందర్భంగా రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గోదావరి గారి బస్టాండ్ అభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా ఈ ప్రాంతానికి కార్మిక క్షేత్రం, విద్యార్థి నాయకుడి నుండి అనేక వందల సార్లు వచ్చిన ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యపరంగా ఏ సమస్య లేకుండా నా బాధ్యతగా సోదరుడు
భగత్ సింగ్ గారి విజ్ఞప్తి మేరకు అన్ని రకాల బస్సులు నూతనంగా అనుమతి మంజూరు చేస్తామన్న మాట మనం చేస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 42%లో ముస్లింల రిజర్వేషన్ ఉందా లేదా స్పష్టత ఇస్తలేదు. ఎట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీ ఏమో ముస్లింల రిజర్వేషన్ ముస్లింలలో ఇంక్లూడెడ్ అయితే మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్తారు. అంటే ఇద్దరు కూడా నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని కలిసికట్టుగా ఆడుతున్నటువంటి నాటకంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. వీరిద్దరి యొక్క అంశాలను కూడా ప్రజల ముందు మేము తేటతెల్లం చేయదలుచుకున్నాం. మేము ఈ దీక్ష ద్వారా సాధించాలనుకునేటటువంటి విషయం ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వాలి. మీరు ఇచ్చినటువంటి 42% ఆర్డినెన్స్లో ముస్లిమ్స్ ఉన్నారా లేదా, మరి ముస్లిమ్స్ లేకపోతే ముస్లిం రిజర్వేషన్ గురించి మీరు ఏం చేయబోతా ఉన్నారు. రెండు, భారతీయ జనతా పార్టీ ఆర్డినెన్స్ అనేటటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్, ఆ రైట్ని మీరు ఎట్లా వయలేట్ చేస్తారు, ఎందుకు గవర్నర్ గారు ఇంకా సంతకం పెడతలేరు, రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నది, ఆ బిల్లు విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోవడం లేదు, మరి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు మేము బీసీలకు హక్కులు ఇస్తామని చెప్పే మీరు ఎందుకు ముందడుగు వేస్తలేరు అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం రావడం కోసమే ఈ దీక్షను చేపట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. కర్నూలు నందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఉన్న అశ్విని సాయి రెసిడెన్సీలో మౌలిక వసతులు లేకపోవడంపై ఆదివారం కాలనీ వాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014లో ఏర్పాటు చేసిన ఈ రెసిడెన్సీలో ప్రస్తుతం 55 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, కానీ కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వెంచర్ ప్రొపరేటర్ గ్రేటర్ కమ్యూనిటీ వెంచర్గా అన్ని వసతులతో ఏర్పాటు చేస్తానని చెప్పి మోసం చేశాడని వాసులు ఆరోపిస్తున్నారు. అమ్ముకోవడం అంతా కమర్షియల్, అంతా ఇల్లు కట్టేసేట్టు లేదు, డెవలప్మెంట్ లేదు, అమ్ముకోవడము పోవడం. అట్లా ఉంది, కళ్ళు తెరిచి చూస్తుంది. నాకు కొడదాము నాగం కాదు ఇది, నాగం కాదు. ఇప్పుడు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చినావు నువ్వు? నాకేదో డౌట్ వచ్చింది, కుక్కలు వచ్చినాయి అని వాళ్ళ నుంచి రైల్వే చూస్తే ఏందబ్బా బట్టపెల్లికి కాదే అది. సర్లే అది చూడు, వెయిట్ చేస్తున్నాయి కుక్కలు బయట. ఎలా వెయిట్ చేస్తున్నాయి, దానికే తింటది. ఏమో సందులోంచి వస్తాయి, అందుకనే డోర్ తెరచకుండా ఉండేది. ఆ దాంట్లో సన్న దూరం వస్తాయి. ఇప్పుడు ఈ వాకిలు తెరచుకుంటే దేవుని దేయాలి మనం. పరుపులు వేస్తాము, పరుపులు ఆరేస్తుంటాం, బట్టలు ఆరేస్తుంటాం, దానిలో ఏడవే జీరుతుందో తెలియదు. అశ్విని సాయి రేణుకా ఎల్లమ్మ వెంచరు దాదాపుగా 15 సంవత్సరాల కిందట వెలిసినటువంటి అశ్విని సాయి రేణు ఎల్లమ్మని హౌస్ రెసిడెన్షియల్గా ఇవ్వడం జరిగింది. దీని ప్రొపరేటర్ వచ్చేసి జిలాన్ బాషా గారు మాకు రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, పార్కు, గ్రేటర్ కమ్యూనిటీ ఇవన్నీ ఇస్తూ మళ్ళీ మాకు మినరల్ వాటరు అన్ని ఫెసిలిటీస్ ఇస్తా అని చెప్పి ఆ రోజు మాకు 15 సంవత్సరాల కిందట మోసం చేయకపోవడం అదొక దారుణం. అది కూడా దృష్టిలో పెంచుకోవాలని చెప్తున్నాము. ఇంతటి మోసం చేసినటువంటి జిలాని గారు ఒకసారికి బదులు 2 సార్లు కూడా నేను అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టి పోయిన మార్చిలో నేను కాంపౌండ్ కడతాను, రోడ్లు వేపిస్తాను, డ్రైనేజ్ ఇస్తాను, కరెంట్ వేపిస్తాను. ఇక్కడ ఒక పక్క 3 ఫేజ్ ఉంది, ఒక పక్క సింగిల్ లైన్ ఉంది. అది కూడా లేక టీవీలు వెళ్ళిపోవడము, తర్వాత కంప్యూటర్ తీసుకొని
ఇక మీదటైనా కంపౌండ్ వాళ్ళు పూర్తి చేయాలని కోరుకుంటూ, లేని పక్షాన మీ కన్జ్యూమర్ కోర్టు పోవడము, ఆయన నిలదీయడము, ఎంతవరకైనా దీన్ని తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా ఈ వెంచర్ అందరూ సాక్షిగా. ఏం కావాలి మీకు? మీ సమస్య సరైన సౌకర్యాలు ఏం లేవండి. జిలాన్ సార్ మాకు అమ్మి కూడా మాకు నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చి వెంచర్ మంచిగా ఉంటుంది, డెవలప్మెంట్ చేస్తానని చెప్పి మాకు అందరికి ఆశ పెట్టి లక్షలు పెట్టి ఇల్లు ఉన్న 25 ఎకరాల వెంచర్ ఇది. దీనికి ఏం చెప్పినాడు, ఒక్కొక్కరికి ఒక మాట చెప్పి అందరికి కలిపి మీకు అన్ని సౌకర్యాలు ఇస్తా అన్నాడు. డ్రైనేజీ, కరెంటు, పార్కింగు, ఇదేమంటారు ఇది కంప్టింగ్ హాలు చుట్టూ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏమైందంటే నాకు సంబంధమే లేదు, ఇది మీరే తల ఆయన తీసుకొని మీరే మెయింటైన్ చేసుకొని అన్నాడు. మా వల్ల కాదు. మీ విజ్ఞప్తి ఏమంటే కరెంటు, తర్వాత డ్రైనేజీ, ఇవన్నీ మంచి ఏర్పాట్లు వాళ్ళ ద్వారా జరగాలని మేము కోరుకున్నాం. వాళ్ళు పట్టించుకుంటలేరు. మున్సిపాలిటీలో కలపాలంటున్నాం. ఏ సమస్యలు? పాములు, తేళ్ళు, ఆ ప్లాట్లు అమ్మేసుకున్నాడు. ఆ ప్లాట్లో అడవిలా ఉన్నాయి చుట్టూ. రోజుకు పాము చంపుతున్నాం ఇళ్ళల్లో ఆడవాళ్ళము. 7 దాటితే ఆడవాళ్ళు రోడ్ల మీద తిరగలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. ఆడ దిగి రావాలంటేనే మేము భయంగా వస్తున్నాము. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మాకు అన్ని సౌకర్యాలు చేస్తారని కోరుకుంటున్నాం. నా పేరు విజయ్ గౌరి. వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని ఈరోజు ఉదయం తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ శ్రీమతి సౌమ్య మిశ్రా ఐపీఎస్ సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన శ్రీమతి సౌమ్య మిశ్రాకి భద్రకాళి శేషు అయ్యగారు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. అనంతరం ఆలయ మహామండపంలో మహా ఆశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేష వస్త్రములు బహుకరించి ప్రసాదములు అందజేశారు. పోతాను కదా. ఓకే శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః.
72 గంటలు కాదు 5 గంటల వరకే అనుమతి. బీసీ రిజర్వేషన్ల అంశంపై కవిత చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు కేవలం ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే పర్మిషన్లు ఇచ్చినట్లు వెల్లడి. 72 గంటలు దీక్ష పట్టినాం. నీళ్లు తాగేది లేదు, అన్నం తినేది లేదు, ఇంద్ర పార్కెళ్ళి కదిలేది లేదు. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇదివరకు తెలంగాణ జాగృతి ఏ ఉద్యమం చేసినా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయానికి లోబడే ఉద్యమాలు చేసినాం, శాంతియుతంగా ఉద్యమాలు చేసినాం. ఇక్కడ నిలబడ్డాం, ఇక్కడ ఉన్నాం, మా గోడు మేము చెప్పుకున్నాం, మా హక్కులు మాకు కావాలని నినదించినాం. అంతే తప్పితే ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడలేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే, 72 గంటలు పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఒకవేళ 72 గంటలు ఇయ్యం, మిమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతామంటారా? అక్కడనే దీక్ష చేస్తాం. మిమ్మల్ని తీసుకుపోయి హాస్పిటల్లో పెడతామంటారా? అక్కడనే దీక్ష చేస్తాం. మిమ్మల్ని తీసుకుపోయి ఇంటికాడ ఇడిచి పెడతామంటారా? ఆడనే రోడ్డు మీద కూర్చొని అక్కడ కూడా దీక్ష చేస్తాం. పంతం ఇడిచేది లేదు, వెనక్కి వచ్చేది లేదు, హక్కులు సాధించే వరకు మడమ తిప్పేది లేదు. ఈ విషయం ప్రభుత్వం గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.